పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుగుతున్న క్రమంలో ఎస్పీ ఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని మున్సిపల్ బస్టాండ్ వద్ద పట్టణ ఆటో డ్రైవర్లకు ద్విచక్ర వాహనదారులకు వాహన చట్టాలపై సి గంగాధర్ పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఎస్ఐ జిలాని మరియు ఎన్జీఓ శ్రీహరి, పయ్యావుల రామకృష్ణ, ఆత్మకూరు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ మరియు చిలాని వాహనదారులతో మాట్లాడుతూ వాహనాలు నడిపే సమయంలో వాహన చట్టం లోబడి జాగ్రత్తలు పాటిస్తే ఎటువంటి ప్రమాదాలు జరగవని పేర్కొన్నారు. అలాగే ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ఆవశ్యకత గురించి వివరిస్తూ హెల్మెట్ ధరించకుంటే కేసు నమోదు చేస్తామని తెలుపుతూ కరపత్రాలను అందజేశారు. జాతీయ భద్రతా వారోత్సవంలో భాగంగా నెల్లూరు జిల్లా ఎస్పీ గారైన కృష్ణకాంత్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఆత్మకూరు డిఎస్పీ గారు, నేను, మా ఆత్మకూరు ఎస్ఐ జిలానీ గారు, అట్లనే మా సర్కిల్ ఎస్ఐ అయిన మరిపాడు ఎస్ఐ శ్రీనివాస్ అండ్ అనంత్ సాగర్ ఎస్ఐ సూర్యప్రకాష్ రెడ్డి గారు, మేమందరం కూడా మా సర్కిల్ పరిధిలో ఈ రోడ్డు భద్రతా వారోత్సవం పైన అవేర్నెస్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమాలు జనవరి 10వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు జరుగుతాయి. ఏ రోజు ఏం చేయాలనేది ఎస్పీ సార్ ఆఫీస్ నుంచి మాకు ఉత్తర్వులు వచ్చినాయి. దీనిలో భాగంగా ఈరోజు ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ దగ్గర నేను, మా ఆత్మకూరు ఎస్ఐ జిలానీ గారు ఇద్దరం కూడా ఈ ఆటో డ్రైవర్లందరినీ కూడా పిలిపించి సుమారు 100 మందిని కూడా తీసి అక్కడ వారికి డ్రైవింగ్ లైసెన్స్ గురించి, స్పీడ్ డ్రైవింగ్ గురించి, అట్లానే ఓవర్ లోడింగ్ చేయొద్దని, అట్లానే లైసెన్స్ లేకుండా వెహికల్ తోలొద్దని, తర్వాత మొబైల్ ఫోన్ డ్రైవ్ చేయొద్దని, అట్లానే ఈ కారు ఎవరైతే 4 వీలర్ తోలుతారో వాళ్ళందరూ కూడా డ్రైవర్ పిలియన్ ఇద్దరు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, అట్లనే బైక్ తోలే వాహన చోదకులందరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఇవన్నీ కూడా వారికి అవగాహన కల్పిస్తూ ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం ఉంది. ఈ కార్యక్రమంలో ఈ ఆటో డ్రైవర్లు వీరందరూ కూడా వాళ్ళని మోటివేట్ చేసి తర్వాత వీటికి సంబంధించిన కరపత్రాలు ముద్రించి అందరు వాహనదారులకి, ప్రజలందరూ కూడా అవగాహన కల్పించే భాగంలో కరపత్రాలు కూడా పంచడం జరిగింది. మున్సిపల్ బస్ స్టాండ్ కానీ, తర్వాత సోమశిల బస్ స్టాండ్, అక్కడనే పిఎస్ఆర్ సెంటరు, నెల్లూరుపాలెం సెంటర్లో ప్రతి చోట కూడా కొంత సమయం కేటాయించి వారందరూ కూడాను ఈ కరపత్రాలు పంచి వాళ్ళందరూ కూడా అవగాహన కల్పించాము. దయచేసి ఎవరైతే వాహన చోదకులు ఉన్నారో వీరందరూ కూడాను అనవసరంగా స్పీడ్ డ్రైవ్ చేసి, రాంగ్ డ్రైవ్ చేసి మీరు ప్రాణాలు కోల్పోయి ఎదుటి వాళ్ళను ప్రాణాలను హరించి కుటుంబాలు అనాథలు కావద్దని తెలియజేసిన భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. కాబట్టి ఈ అందరూ కూడా ఈ రహదారి భద్రత వారోత్సవాల భాగంగా మీ రహదారి భద్రత సంబంధించిన అంశాలన్నీ కూడా పరిగణలో తీసుకొని పాటించి సురక్షిత ఆత్మకూరుగా ఉండాలని మేమందరూ కూడా మా ఆత్మకూరు పోలీసు శాఖ తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ.